దేశానికి గ్రామాలు వెన్నుముక అని రైతులే రాజులు అంటూ ఉంటారు. అయితే అలాంటి రైతులు సంవత్సరం పాటు ఎంతో కష్టపడి పంటలు పండిస్తారు. ఆ పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే నిండా మునిగినట్లే అప్పుల పాలవుతూ ఉంటారు. అయితే రైతుల కష్టాన్ని తెలుసుకునేందుకు కొందరు యువత నడుం బిగించారు. ఒక తెలుగు సినిమాలో చూపించినట్లుగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. పొలంలో దిగి రోజంతా పనిచేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు ఇండియన్ ఆఫ్రోడ్ క్లాన్ బైక్ రైడర్ సభ్యులు. మొత్తం 18 మంది యువకులు పూడూరు మండలం తిరుమలాపూర్ గ్రామ సమీపంలోని పంట పొలాలలో కలుపు తీశారు. గ్రామంలో పేద రైతులను ఎంచుకొని వారి టమాటా తోటకు వచ్చి కలుపు తీసి రైతుల కష్టాన్ని పంచుకున్నారు. రైతుల కష్టాలు తమతో పాటు మిగతా యువతకు తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు క్లాన్ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక పర్వదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి మోటివేషనల్ కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. పొలంలో కలుపు తీయడం కష్టంగా ఉన్నా చాలా సంతృప్తిగా ఆనందం కలిగించిందని ఇండియన్ ఆఫ్రోడ్ క్లాన్ సభ్యులు చెప్పారు. హాయ్ అండి, నా పేరు పృథ్వీ. నేను ఇండియన్ ఆఫ్రోడ్ క్లాన్ అడ్మిన్ని. సో ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము మా టీం అంతా కలిసి ఇక్కడ పొలంలోకి వచ్చి వెజిటేబుల్ ఫార్మింగ్ అని చెప్పి రైతుకి సపోర్టివ్గా వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. మేము 18 మంది వచ్చాము. ప్రతి సంవత్సరం ఇలా ఒక సోషల్ కాజ్ కోసం, సస్టైనబిలిటీని ప్రజెంట్ చేయడం కోసం మేము అందరం గ్రూప్గా వచ్చి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. పోయిన సంవత్సరం లేక్ క్లీనప్ చేసాము అండర్ ద మూన్లో. ఈ సంవత్సరం వచ్చేసి ఒక ఫార్మర్ కష్టం ఎలా ఉంటుంది, పొలానికి ఎన్ని నెలలు కష్టపడితే నీళ్లు పోయగలుగుతారు, ఆ పంట మన చేతికి రావడానికి, మనం తినడానికి పడే కష్టం ఏంటో మేము మా బైకర్స్ ద్వారా తెలుసుకొని వేరే బైకింగ్ క్లబ్స్కి కూడా ఇది ఒక మోటివేషన్ లాగా వెళ్ళి వాళ్ళని ప్రేరేపించి ఇలాంటి పనులు చేయాలి, రైతులకి దోహదపడాలి అని చెప్పి మా తరఫున మేము ఇచ్చాము. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు మాకేం చేయాలో అర్థం కాలేదు. అంటే ప్రతి ఒక్కరికి రైతు యొక్క సమస్యలు ఇవేం తెలియదు కదా. మేము రాగానే పంటకి ఎలా నీళ్ళు పోయాలి, ఇక్కడ పనిచేసే వాళ్ళ వైఫ్ని అడిగాము, మొక్కలకి ఎలా నీళ్ళు పోయాలి, కలుపు మొక్కలు ఎలా తీయాలి అని. సో వాళ్ళ ద్వారా తీసి ఇప్పుడు మొత్తం ఎకరన్నర పొలం ఉంది. ఇందులో ఇంచుమించు మేము ఒక గంటన్నర నుంచి చేస్తున్నాం. ఒక అర భాగం వరకు మేము కలుపు మొక్కలు తీసాము, మేము ఉన్న మా టీము. సో దీనికి మేము ఇనీషియల్గా అనుకున్నప్పుడు మేము నలుగురమే ఉన్నాము. సో మాకు సహాయపడడానికి మా టీం ఇప్పుడు 18 మంది రాగానే మాకు కూడా కొద్దిగా బలం వచ్చి ఇంకొక 10 మందిని తీసుకురాగలే మోటివేషన్ వచ్చింది. సో అందరూ కూడా ఇలా రైతు యొక్క కష్టాన్ని మనము అర్థం చేసుకొని వాళ్ళకి ప్రతిదీ చెయ్యాలి అని నేను ఇలా ఏదో ఒక విధంగా వాళ్ళకి సహాయపడాలని కోరుతున్నాను. నా పేరు శాలిని, నేను ఐయూసీ గ్రూప్ నుండి వచ్చాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు లిటరలీ ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. అండ్ నాకు అగ్రికల్చర్ గురించి కూడా అంతగా తెలియదు. కానీ పృథ్వీ అన్న ఇంకా జానీ అన్న వీళ్ళందరూ నన్ను చాలా మోటివేట్ చేశారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ మళ్ళీ ఇందులో కలుపు మొక్కలు తీయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ అందరితో కలిసి పనిచేయడం, ఇంకా ఫార్మర్స్కి హెల్ప్ చేయడం. ఇలాగా